తెలుగు ఫ్లేమ్ క్షణక్షణం ఆనంద వీక్షణం. నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జీ తెలుగులో రాత్రి 7 గంటల స్లాట్లో టెలికాస్ట్ అవుతూ టాప్ 1 సీరియల్గా ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది. ఈ సీరియల్ కథ మరో మలుపు తిరగబోతోంది. విషయంలోకి వెళ్లే ముందు ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. రీచార్డ్ జోస్, పల్లవి గౌడ, నిషా గౌడ మెయిన్ లీడ్గా నటిస్తున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ప్రస్తుతం చక్కటి మలుపులతో ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది. ఆరుపై మనోహరి చేయించిన లారీ యాక్సిడెంట్ గురించి బయటపడే తరుణం దగ్గర పడింది. అయితే ఆ నిజం ఎంతవరకు బయటపడుతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుస్తుంది. ప్రస్తుతం ఆ నిజం తెలిసిన సరస్వతి వార్డన్ స్పృహలోకి వచ్చేస్తోంది. అయితే ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత ఆరుపై మనోహరి చేయించిన లారీ యాక్సిడెంట్ గురించి బయటపడుతుందా అనే విషయంలోకి వస్తే ఖచ్చితంగా అప్పుడే ఆ విషయాన్ని బయటపడేలా చేయరు. మనోహరి వార్డన్ సరస్వతిని ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా ఆ నిజాన్ని బయటికి రాకుండా చేస్తుంది. రాబోయే ఎపిసోడ్లో ఇదే జరగబోతోందని చెప్పేయవచ్చు. ఎందుకంటే బాగీకి అమరేంద్రకి ఈ మధ్య పెళ్ళయింది. ఇంకా వాళ్ళిద్దరి మధ్య ఎన్నో సమస్యలు సృష్టించి సీరియల్ మరెన్నో ఎపిసోడ్స్ సాగాలి కాబట్టి ఈ నిజం ఖచ్చితంగా అప్పుడే తెలియదు. మరింత కాలం ఆ నిజాన్ని దాచిపెట్టి సీరియల్ని కొనసాగిస్తారు. ఖచ్చితంగా ఈ నిజం ప్రస్తుతం అయితే బయటపడదు. మనోహరి సరస్వతి వార్డన్ ప్రాణాల్ని తీయించినా అందులో ఆశ్చర్యపోనవసరం లేదు. రాబోయే ఎపిసోడ్లో నిజం బయటపడుతుందా లేదా నిజం బయటపడదా అనేది మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.